మేమైతే దండలు అయితే వెళ్తున్నాం. హాయ్ అందరికీ. ఈరోజైతే మా అత్తమ్మ వాళ్ళ తమ్మునోళ్ళు అయితే మటికీలు తీసుకుంటారు. ఈరోజైతే మేము దండలు అయితే వెళ్తున్నాం పొద్దున. బాయ్ అందరికీ. చిన్నమ్మ అయితే మల్లెల ముద్దలకైతే రెడీ చేస్తుంది. ఇదైతే కట్టెల పొయ్యి మీద అయితే ఎసరు పెట్టింది. గంజలను అయితే పిండి పోసి ఇంట్లో రుద్దలన్నట. మల్లెల ముద్దలకు రెడీ చేస్తుంది. రొట్టెలు వేయడానికైతే పిండి ప్రిపేర్ అయితే చేస్తుంది చిన్నమ్మ. ఫ్యాన్ గడుపుకోవడానికి పిండి ఉన్నాయి కదా ఏంటి అది రెగ్యులర్ గంజే అంతేనా? అది చపాతీ పిండి అక్క. ఇక బియ్య పిండితో రొట్టె చేసుకుంటాం కదా. ఇప్పుడు మనం చేసేది ఏంటిది, బియ్య పిండి రొట్టెలు చేసి దాన్ని కట్ చేసి దీనిలో వేసుకొని వేసుకోవాలి. పడుతుంది. బియ్యపు రొట్టె వేసి బెల్లంలో వేయాలి. ఇది చేసినప్పుడు ఖచ్చితంగా 3-4 కావాలి. మీరైతే ఇంకా నాటిపోయా ఒక్క పొద్దు కానీ మేమే ఎప్పుడు చేసేది ఈ పనులని ఆశ్చర్యపోయాం. నాకు టైం అది తక్కువ ఉండేది. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందా? హాయ్ అందరికి. బులోరా అట గొట్టం లెక్క పని చేస్తాడు. పోతలే ఇక చిన్న నువ్వు ఎట్లా కొడతావు దాన్ని కింద పడుతుంది లేరా ముచ్చుకోవాలంట దొరకదు లే. ఇక మా బాబాయ్ అయితే ఇక గొట్టం తయారు చేసిండు. ఇక మా చిన్నమ్మకు ఇది ఎప్పుడన్నా చూసిండ్రా మీరు? బులోరా అట ఇది బులోరా. నాకైతే కొట్టలేదు. ఇక చిన్నమ్మనైతే కొడుతుంది. అబ్బా గుమంట వచ్చింది. అది కొడితే గుమంట వచ్చింది. గొట్టం అందుకు ఇక బులోరా వేసిండు బాబాయ్. అమ్మ కండ్లకు పోగొచ్చింది. మంచిది ఇస్తాను రాన్ని అబ్బా చేద్దాను మొత్తం దగ్గర మాట్లాడతా. హాయ్ ఫ్రెండ్స్, మేము అప్పాలు తీసుకుంటున్నాం. మేము ఊరుకోతాను. మా చెల్ల కూడా అంటది. ఏ చెల్లె? గీతన వాళ్ళు బులోరనాట. ఇక గొట్టం లెక్కనైతే పని చేస్తుంది అట. ఇదట ఇట్లనట. గొట్టం అంతకు
మంట అయితే మండింది, ఇది కొడితేనైతే మంచిగా ఉంది కదా. ఇదైతే కట్టెల పొయ్యి మీద అయితే వేస్తాన్నాం, కానీ కట్టెల మండతలే, వీటి పున్నెలు మండతలే. పాపం తడిసినాయట కట్టెలు, పున్నెలు తడిసినాయనట, అందుకే మంట అయితే మండుతలేదు. మళ్ళీ లోపలికైతే షిఫ్ట్ అయినాం గ్యాస్ మీద వేయడానికైతే. పొగ అయితే బాగా వస్తుంది, అసలు కాలుతలేవు అని లోపటినైతే పెట్టుకున్నాం. ఇంట్లో గ్యాస్ మీదనైతే వేస్తాను. బిర్యానీ అంటావా? బిర్యానీ మరి నువ్వు అంటే నిన్న ఫోన్ చేసినప్పుడు అంటే అయిపోయినా మళ్ళీ వేసినంటే ఎవరు రావాలి? రాయాలన్నా రావాలి, రాయాలన్నా రావాలి. బిర్యానీ వేసుకుని ఎవరు? ఇక మేమైతే మళ్ళీ ముద్దలు అయితే వేస్తాను. ఒకరైతే పిండి విసుకుతారు, ఒకరైతే రొట్టె వేస్తారు, నేనైతే కాలుతాన్నా. మళ్ళీ ముద్దలు అయితే రెడీ చేస్తాను. రెడీ అండి. నువ్వే అవుతాను, నేనే ముందుగా నేనే ముందుగా చేసినంత ఫ్రెండ్స్ అప్పాలు తింటారు. ఎవరు ఫస్ట్ చేస్తారో ఆయన అయితే చేస్తారు, ఇద్దరు ముద్దలు అయితే ఎవరిది అవుతుందో అది గట్టిగా విసుకాలి సార్, మెత్తగా విసుకుతే మంచిగా వస్తుంది అప్ప. వాళ్ళదే రానే రొట్టె పైన పలుగుడు చూసి అప్ప పలుగుతుంది అని చెప్పింది. అది వాళ్ళది కొంచెం పలుగుతుంది. నీళ్ళు పట్టాయి నీకు రొట్టెలు అయితే ఇక కాల్చుకుంటున్నది ఇట్లా ఉంచుతాను. మేమైతే మళ్ళీ ముద్దలకు మస్తు కాలుతాను, వేడిగా ఉన్నాయి. వేడి ఎత్తున వస్తాయి మరి, అది కూడా చెప్పారు కానీ ఉన్నాయి మరి అట్లయితే వస్తాయి. లేకపోతే బెల్లం మాట అతుకుతుంది, అప్పాలు ఇటే అవుతాయి. సంవత్సరానికి ఒక్కసారి ముందు చేసుకుంటారు, ఒక నెల నెల ముందు వస్తుంది. ఎండాకాలం వస్తుంది కావచ్చు, మళ్ళీ ముందు జరుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం 6వ నెలలు వస్తుంది. అప్పుడు పిల్లలు ఉంటారు ఇక పిల్లలు ఉంటారు, ఛాయ్ ఉంటారు. ఇక మళ్ళీ ముద్దలు అయితే దేవునికి అయితే ఫస్ట్ 5 అయితే వేసినాం, మళ్ళీ చిన్నవి అయితే వేస్తాను, చిన్నవి అయితే వేస్తాను. మేమైతే చిన్న చిన్న ముద్దలు అయితే దేవుని పేరు చెప్పాను, దేవుని పేరు నువ్వు రాత్రిగా నాకు గుర్తున్నది, అందుకే బాబు అడుగుతారు. ఏం పేరు చెప్పు, బాబు చెప్పు అని నేను చెప్తా. బాబు చెప్పు, నాకు గుర్తుకుంది, నేను బుక్ లో కూడా రాసి పెట్టిన. అది కొట్టించుకోమన్నాడా? మన దేవుని మీద పేరు కొట్టిమన్నాడు. వాళ్ళట వాళ్ళు కాదు, దేవుడు వచ్చి. దేవునికి అయితే చెరుపతి అయితే వేస్తాను. చిన్నమ్మ అయితే బెల్లాన్ని అయితే విసుకుతుంది. ఇది అయితే దేవుని కాడికి కూడా తీసుకుపోతారు. మళ్ళీ ఇంటికి వచ్చినాక దేవునికి అప్ప అయిపోయినాకనైతే ఇంటికాడనైతే మనిషికి ఒక గ్లాస్ అయితే పోతారు. తీసుకుంటావా? నువ్వే వస్తుంది అంటాను.
వస్తలేదా? గణపతి పువ్వును కుడక వక్కలైతే చేరుపతులను అయితే వేస్తారు. చేరుపతి అయితే రెడీ. అదే మొదలెట్టి మళ్ళా లోగొత్తాం కదా, అవి ఇట్లా లోగొత్తాం కదా. రెడీ. అప్పటికి ఇదొకటి ఇది ఇంటికానే ఉంటుంది. సూదడ పెట్టిన ఒకటి గంధం డబ్బు ఎందుకు అప్పటికి అడకపోవద్దు దేవుడి కాడికి మొత్తం కాదు, చిన్న గిన్నె తీసుకోకూడదు కదా, కొబ్బరికాయలు కాడ